ఇదే రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన కొబ్బరికాయలు కొట్టుడు కాదురా కొనుగోలు చేయరా కొబ్బరికాయలు కొట్టుడు కాదురా కొనుగోలు చేయరా రైతుల దోచల గాటమా రైతు ద్రోహి రేవంత్ రెడ్డి వెంటనే 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 రైతులతో చెలగాటమా రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన we want justice we want justice we want justice we want justice collector ravale 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 we want justice we want justice we want justice we want justice రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కొర్రీలు వద్దురా కొనుగోలు చేయరా కొర్రీలు వద్దురా కొనుగోలు చేయరా కొర్రీలు వద్దురా కొనుగోలు చేయరా జై జవాన్ రూపాయలు సమకూరుస్తే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఈ రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్ముతాడో నమ్మడో అని చెప్పని వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పని పెట్టి రాహుల్ గాంధీ గారితో ఎకరా 15,000 ఇప్పిస్తా అని చెప్పిండా. ఇప్పుడు ఎకరా 15,000 కాదు కదా, ఉన్న 10,000 పోయిందని చెప్పండి, ఉన్న 10,000 పోయిందని చెప్పంటున్నాం. మనం ₹1,00,000 రుణమాఫీ చేస్తే 2,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రుణమాఫీ ఎవరికైందో ఎవరికి కాదో ఎవరికి తెలుస్తలేదని చెప్పంటుంది. వీళ్ళ పంటల బీమా పథకం అని చెప్పన్నారు. వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతుంటే మరి ఆ పంట పరిహారం అందించి రైతులు ఆదుకునే పరిస్థితి లేదు అని చెప్పి అంటున్నాం. ధాన్యం సేకరణకు సంబంధించి వీళ్ళ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 3 ఏళ్ళు గడుస్తుంది, 3వ సంవత్సరం. మీకు అనుభవం రావాలి. గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యం ఉంటే ఈ ఫస్ట్ మే నాటికి ఏదైతున్నదో 1,25,000 మెట్రిక్ టన్నులు సేకరించినాయి. ఇవాళ అది 20,000 మెట్రిక్ టన్నులు. లాస్ట్ ఇయర్ బై దిస్ డే ఇట్ వాజ్ 25% ప్రొక్యూర్మెంట్. లాస్ట్ ఇయర్ బై దిస్ డే ఇట్ వాజ్ 25% ప్రొక్యూర్మెంట్. ఇవాళ ఏదైతే ఇట్ నాట్ ఈవెన్ 5% ప్రొక్యూర్మెంట్ అని చెప్పంటున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే కొంచెం నిదర్శనం అవసరం లేదు అని చెప్పంటున్నా. ఇవాళ పూడూరు కేంద్రంగా కొడిమేల కానీ మల్యాలు కానీ తుఫాన్ నియోజకవర్గం మిత్రుడు రవిశంకర్ గారు చొరవ తీసుకునేది ఇందులో రైతుల పక్షాన్ని నిలబడాలి ఒక భావనతో వాళ్ళు చేపట్టినటువంటి ఒక ఈ రైతు ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా మరి ఇందులో మేమందరం కూడా పాల్గొనడం. అదనపు కలెక్టర్ గారు రియల్లీ అదనపు కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఏదైతుందో ఇలా వాస్తవాలు మేము పరిగణలోకి తీసుకున్నాము. రైతులు ధాన్య సేకరణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ ఈ ఇబ్బందులు తొలగించే విధంగా ఏదైతుందో మేము వెంటనే చర్యలు చేపడతాం. ఏ విధమైన అదనపు తూకం లేకుండా వెనువెంటే ధాన్యం సేకరణకి ఏదైతుందో మేము చర్యలు చేపడుతూ ఉపక్రమిస్తాం. మీకైతే ఇవ్వాలంటే వెళ్ళి ఏదైతుందో వారం లోపు ఏదైతుందో మొత్తం ధాన్యం అంతా కూడా సేకరింపజేసే చర్యలు చేపడతామని చెప్పని అదనపు కలెక్టర్ గారి వల్ల రవిశంకర్ గారు నేను వారే స్వయంగా ఫోన్లో మాట్లాడి ఏదైతుందో అష్యూరెన్స్ ఇవ్వడంతో మరి రైతులకు కొంత ఉపశమనంగా వీక్ ఈ వారం రోజులు మేడం మరి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది కాబట్టి దీన్ని విరమించుకోవడం జరిగింది. మరి పోలీస్ అధికార యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించడమే.
నిజంగా కూడా మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటో మాకు తెలుస్తలేదు. పార్టీ సేవకులు కాదని చెప్పి అంటున్నారు. మరి మేము రైతుల పక్షాలు నిలబడి రైతులు సంఘీభావంగా మేము ఉద్యమంలో ఆందోళన మేము పాలు పంచుకుంటే ఇలా బలవంతాన్ని ఈడ్చుకెళ్ళడం ఏంటి మాకు అర్థం లేదు. కాస్త ఇప్పటికైనా సంయమనం పాటించండి. ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. దయచేసి ఏదో రైతులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఎప్పుడు సమస్య ఉత్పన్నమైన వీళ్ళ మొక్కజొన్న ఏదైతున్నదో ఎకరా 40 క్వింటలు పండిస్తారు. ఎకరా 40 క్వింటలు పండిస్తే ప్రభుత్వం మార్పిడితో సేకరింప చేస్తానని చెప్పేది ఎంత సేకరింప చేస్తా అంటున్నారు 26 క్వింటలు అని చెప్పండి. ఇంకా 14 క్వింటలు ఏం కావాలనే 14 ఇంటూ ఇంకా ప్రతి క్వింటల్ ఇంకా 600 రూపాయలు నష్టపోతున్నామని చెప్పంటున్నారు. అంటే దాదాపు 8,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతు నష్టపోతున్నారు. మీరు ఇస్తానా రైతు పెట్టుబడి భరోసా లేదు. మొక్కజొన్న కొనుగోలు పండించే రైతుకి ఏది ఇస్తుందో ఇక్కడ ఉల్టా 8,000 రూపాయలు నష్టం వస్తుంది. వరిధాన్యం పండించే రైతు ఏది ఇస్తుందో కళ్ళల్లో పడిగాపులు కాసే పరిస్థితి వస్తున్నది. అసలు ఏమైతే ఏంటో తెలియని పరిస్థితి వస్తుందని చెప్పి అంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు ఆయన చుట్టూ గిరిగీసుకున్నట్టే ఆయన పాలన కొనసాగుతుందా? గిరిగీసుకున్నట్టు ఆయనకి ఏది ఇస్తుందో ఆయన కూర్చున్న కుర్చీకి చుట్టూరా 4 సిటీ, ఆయన కూర్చున్న కుర్చీకి చుట్టూరా హైడ్రా, ఆయన కనబడి అవే 2 4th సిటీ హైడ్రా. ఆయనకు ఆర్థికంగా ఏది లబ్ధిలో కుడిస్తే దానిపైన దృష్టి కేంద్రీకరిస్తుంది తప్ప మొత్తం రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు గురించి ఆలోచన చేయలేకపోతే దురదృష్టం అని చెప్పి అంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పని హెచ్చరిస్తున్నాం, విజ్ఞప్తిస్తున్నాం.